ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తుంది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు చక్రం తిప్పిన రాష్ట్రంపై ఫోకస్ పెంచేలా చంద్రబాబు స్కెచ్ వేస్తున్నట్టే ఉంది. అందుకే త్వరలోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించేలా కసరత్తు చేస్తున్నారట అధినేత. మొదటి నుంచి బీసీలకు పెద్దపీట వేయడం ద్వారా మంచి పట్టు సాధించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కొత్త అధ్యక్షుడి నియామకంలోనూ అదే స్ట్రాటజీని అనుసరిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తన వెంట నడిచిన ఓ నేతనే పార్టీ చీఫ్గా నియమించే ఎక్కువగా కనిపిస్తున్న చర్చ జరుగుతుంది. ఇంతకీ ఏది నిజం? బాబు బాటలో నడిచిన ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోనుందా? పూర్వ వైభవం సాధించేందుకు సిద్ధమవుతోందా? చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? పార్టీ బలోపేతానికి అధినేత వేస్తున్న స్కెచ్ ఏంటి? తన సన్నిహితుడినే అధ్యక్షుణ్ణి చేయబోతున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకొని ఏ పార్టీ వైపు చూడని హార్డ్ కోర్ తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా తెలంగాణ పార్టీ నాయకత్వం బాధ్యతలను బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అప్పగించే ఆలోచనలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మొదటి దళిత బలహీన వర్గాల నుంచి బలమైన మద్దతుంది. అలా ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు కొందరు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉన్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న అంచనాతో ఉన్న చంద్రబాబు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. నిజానికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలే పోటీలో ఉన్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్, మాజీ అధ్యక్షుడు బక్కని నరసింహులు, మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన, నర్సిరెడ్డి పేర్లతో పాటు గతంలో కూకట్పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నందమూరి సుహాసిని పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇందులో తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ నేతగా గుర్తింపున్న అరవింద్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సామాజిక వర్గమే కాకుండా ఆర్థికంగా బలమైన నాయకుడిగా పేరున్న అరవింద్ కుమార్ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పట్టున్న నాయకుడు. కార్యకర్తలను కలుపుకుపోవడంతో పాటు తెలంగాణలో మిగతా పార్టీలకు ధీటుగా సమర్థవంతంగా పార్టీని నడిపించే వ్యూహకర్తగా అరవింద్ కుమార్ కు పేరుంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయిన అరవింద్ తన మనసులో మాటను ఆయన చెవిలో వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న అరవింద్ మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కు స్వయానా మేనల్లుడు. గతంలో ఆయన ఆసిఫ్ నగర్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభావం తగ్గినా అరవింద్ కుమార్ ఏ పార్టీలోకి వెళ్లకుండా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడే కాకుండా మిగతా పార్టీల నేతలతో కూడా అరవింద్ కుమార్ కు మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా అరవింద్ను నియమిస్తే ఆ పదవి కోసం ఎదురుచూసిన సీనియర్ నేతలకు కూడా తగిన న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. పార్టీని వీడకుండా కష్టాల్లో కూడా తనతో కలిసి వచ్చిన తెలంగాణ నేతల్ని ఏదో రకమైన గౌరవప్రదమైన పదవుల్లో నియమిస్తారని చెప్పినట్లు సమాచారం. ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, తిరిగి చంద్రబాబు సీఎం కావడం, ఎన్డీఏ భాగస్వామ్యంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించడంతో తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. అంతేకాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అలా కారు పార్టీలో ఊగిసలాడుతున్న చాలా మంది నాయకులు టీడీపీ వైపు చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉంటుందని చంద్రబాబే స్వయంగా చెప్పడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వచ్చే శ్రావణ మాసంలో అరవింద్ కుమార్ గౌడ్ ను నూతన అధ్యక్షునిగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.